హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. విశ్వక్ సేన్, కయాద్ లోహర్ మరియు దర్శకత్వం వహించిన కేవి అనుదీప్ గారి ఫంకీ సినిమా గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. ఫంకీ ఇది కామెడీ ఎంటర్టైనర్ జానర్ లో వచ్చిన సినిమా అయ్యింది. ఈ సినిమా స్టార్టింగ్ 10 minutes ఒక వన్ లైనర్ కామెడీస్ తో స్టార్ట్ అయినా కూడా తర్వాత స్టోరీ అనేది మూవ్ కాకపోవడంతో ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం వన్ లైనర్స్ పేలడంతో ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ గా నరేషన్ ఉండటంతో ల్యాగ్ అని ఫీల్ అవుతుంది. తర్వాత సెకండ్ హాఫ్ లో కూడాను ఒక పర్ఫెక్ట్ కామెడీ సెగ్మెంట్ అని లేకపోవడంతో ఓన్లీ వన్ లైనర్సే ఉండటంతో ఏమవుతుంది అంటే సెకండ్ హాఫ్ కూడాను ఎక్కడో ల్యాగ్ అని ఫీల్ అవుతుంది. క్లైమాక్స్ లో కొంచెం ఎమోషనల్ వేగా తీసుకెళ్లాలని ట్రై చేసినా కూడా అది కూడా వర్కౌట్ కాకపోవడంతో ఓవరాల్ గా మాకు ఈ సినిమా చూసిన తర్వాత ఇది ఒక బిలో యావరేజ్ కన్నా తక్కువ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఫంకీ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గర 4 కోట్లకి సినిమా ముగిస్తాను అని 40 కోట్లు చేసేదక్కపోవడంతో ఆ ప్రొడ్యూసర్ స్ట్రెస్ వచ్చి కొడతాడు. అప్పుడు ప్రొడ్యూసర్ కూతురు వచ్చి ఈ సినిమాని 1 కోటి రూపాయలు కంప్లీట్ చేయాలా అని ప్లాన్ చేస్తారు. అయితే ఇక్కడ ఆ డైరెక్టర్ ఎలా ఆ సినిమాని కంప్లీట్ చేస్తాడు మరియు తన ఫ్యామిలీ వాల్యూస్ తెలుసుకుంటాడు మరియు ప్రొడ్యూసర్ కూతుర్ని ఎలా లవ్ చేస్తాడు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే విశ్వక్ సేన్ గారు మెయిన్ లీడ్ రోల్ హీరో రోల్లో ప్లే చేశారు. అయితే మాకు ఈ మూవీ ఫుల్ని చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే వాళ్ళ ట్యాగ్ లైన్ ఏముంటది, మాస్కా దాస్ అనే ఒక ట్యాగ్ లైన్ కి ఇలాంటి ఒక స్క్రిప్ట్స్ వాళ్ళకి అంతగా సూట్ అవ్వలేదు అని. ఎందుకంటే విశ్వక్ సేన్ గారి యాక్షన్ మూవీస్ కానీ మరియు వాళ్ళది ఒక మాస్ డైలాగ్ డెలివరీస్ కే ఫేమస్ అయి ఉంటారు. అయితే ఇలాంటి వన్ లైనర్స్ తో ఉండే కామెడీ స్టోరీకి ఎక్కడో వాళ్ళ క్యారెక్టర్ అంతగా సూట్ అవ్వలేదు అని. ఇదే కాకుండా క్లైమాక్స్ లో కూడా ఎమోషనల్ వేలో తీసుకెళ్ళినా కూడా అది విశ్వక్ సేన్ గారికి అంతగా యాప్ట్ సూట్ అవ్వలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా ఫీమేల్ లీడ్ రోల్లో ప్లే చేసిన కయాదు లోహర్ గారు వాళ్ళకిచ్చిన చిత్ర అనే ప్రొడ్యూసర్ కూతురు క్యారెక్టర్ ఏముంటుంది అది చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా సపోర్టింగ్ రోల్లో ప్లే చేసిన సంపత్ మరియు నరేష్ గారి విషయానికి వచ్చేటైతే సంపత్ గారిని ఒక కామెడీ విలన్ లా చూపించడానికి పోయారు. అయితే ఎక్కడో అది అంతలా సూట్ కాకపోవడంతో ఫెయిల్ అయ్యారు అని అనిపిస్తుంది. అంతేకాకుండా నరేష్ గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ కి పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో మరో మెయిన్ క్యారెక్టర్ అయిన ఈశ్వరీరావు గారి విషయానికి వచ్చేటైతే ఈ సినిమాని ఎమోషనల్ కంటెంట్తో తీసుకుపోవడంతో వాళ్ళది మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళకిచ్చిన క్యారెక్టర్కి పర్ఫామ్ చేసి జస్టిఫై చేసినా కూడా ఆ వేలో తీసుకుని పోయిన సీన్ ఏముంటుంది అది అంతగా వర్కౌట్ అవ్వలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో జయకృష్ణ మరియు సైడ్ క్యారెక్టర్స్ లో ప్లే చేసిన ఇతరులు తమకిచ్చిన పాత్రకి పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ అయిన కేవి అనుదీప్ గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ లాగానే వాళ్ళు స్టోరీతో పాటు కామెడీ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి స్టోరీకి ఇంపార్టెన్సే లేకుండా ఉత్తి కామెడీకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో మరొకటి ఏమనిపించింది అంటే వాళ్ళ ప్రీవియస్ వర్క్స్లో నవీన్ పోలిశెట్టి గారు కావచ్చు మరియు శివకార్తికేయన్ గారు కావచ్చు వాళ్ళు జనాలకి కామెడీ ఇమేజ్తోనే దగ్గరయ్యారు. సో వాళ్ళకి కామెడీ చేయించడంలో
వాళ్ళు సక్సెస్ అయ్యారు. అయితే మాస్ కా దాస్ అనే ఒక టైటిల్తో ఉండే విశ్వక్ సేన్ గారికి ఇలాంటి ఒక కామెడీ రోల్స్ ఏముంటది అది సూట్ అవ్వలేదు. మరియు విశ్వక్ సేన్ గారి దగ్గర కామెడీ చేయించడంలో అనుదీప్ గారు ఫెయిల్ అయ్యారు మరియు క్యాస్ట్ సెలెక్షన్లో ఇలా ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వచ్చేటైతే బీమ్స్ గారు ఈ సినిమాకి రిలీజ్ కి ముందు రిలీజ్ చేసిన సాంగ్స్ ఏముంటది అది ఈ సినిమాకి అంతలా హైప్ తెచ్చివ్వలేదు. మరియు ఈ సినిమాలో కూడా సాంగ్స్ అనేది ఏముంటది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీనే లేదు. దాంతోపాటు ఈ సాంగ్స్ అనేది అంతగా సూట్ కాకపోవడంతో ఎక్కడో ల్యాగ్ అని అనిపిస్తుంది. దాంతోపాటు బీజిఎం ఏముంటది అది అంతలా వర్కౌట్ కాకపోవడంతో ఎక్కడో ఈ సినిమాకి మ్యూజిక్ ఒక మైనస్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా కామెడీ విషయానికి వచ్చేటైతే ఇది ఒక కామెడీ జానర్లో వచ్చిన మూవీ అవ్వడంతో ఆడియన్స్ కామెడీ ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్తోనే థియేటర్కి పోతారు. అయితే ఈ సినిమాలో కొన్ని చోట్ల వన్ లైనర్స్ ఉండడంతో మరియు ఎక్కువ సినిమాలో కామెడీ లేకపోవడంతో కామెడీ జానర్లో వచ్చిన సినిమాలో కామెడీనే లేకపోవడంతో కామెడీనే సినిమాకి మైనస్ అయింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఫంకీ సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ కావచ్చు మరియు ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు కావచ్చు ఎప్పుడు అన్ని ఇంటర్వ్యూల్లోనూ ఏం చెప్పారు అంటే ఇది ఒక కామెడీ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అయ్యింది. దీంట్లో ఏది ఒక మీరు స్టోరీని లాజికల్ సీన్స్ ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఒక మ్యాట్ స్క్వేర్ జాతిరత్నాలు ఇలాంటి ఒక జానర్ సినిమా అని చెప్పారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే అలాంటి ఒక స్టోరీ కానీ మరియు కామెడీ కూడాను ఈ సినిమాలో అంతగా లేకపోవడంతో ఎక్కడో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. దీంతో పాటు అనుదీప్ కేవి గారు తమ వన్ లైనర్సే కాకుండా ఒక కామెడీ సెగ్మెంట్ ని ఇంకొంచెం బాగా ప్లాన్ చేసుకుని తీసుంటే ఇది ఒక మంచి సినిమా అయ్యుండేది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.